అన్నా నా పేరు ప్రియాంక్, ఎస్ఆర్ఐటి కాలేజ్ నుంచి వచ్చాను. ఏం చదువుతున్నావు తల్లి? ఈసీ అన్నా, ఈసీ ఫైనల్ ఇయర్, ఈసీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. చెప్పు తల్లి. అన్నా ఇంతకు ముందే మనం చూసాము ఎన్నికల ముందు ఎవరెవరు ఏమన్నారో. ఎన్నికల ముందు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి బీజేపీ అన్నారన్నా. 10 కాదు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు కూడా చెప్పారన్నా. కానీ ఇప్పుడు ఈ స్పెషల్ స్టేటస్ వృధా అని ఏ ఆధారంగా చెప్తున్నారన్నా అర్థం కావట్లేదు. అప్పుడు ఉపయోగం లేకపోతే వాళ్ళు ఎందుకు అడిగారు, దేనికి అడిగారు? మనం ఏమైనా పిచ్చోళ్ళమా ఇక్కడ? చూస్తే మన దేశంలో ఈ ప్రత్యేక హోదా రావడం వల్ల హిమాచల్ ప్రదేశ్ లో 10,000 ఇండస్ట్రీలు 1,30,000 ఉద్యోగాలు వచ్చాయి. ఉత్తరాఖండ్ లో 30,000 ఇండస్ట్రీలు 2,50,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇది నిజం కాదా? వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? వాళ్ళకి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ రావాల్సిందే. అన్నా మీరే నాకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా మీరే మాకు న్యాయం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ వచ్చేలా చూడాలి. మీరు చెప్పింది 100% రైట్ తల్లి. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు పెట్టే వాళ్ళు పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి మొహమో జగన్ మొహమో చూసి పెట్టరు. పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా పరిశ్రమ పెడితే వాళ్ళకు అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జీఎస్టీలు కట్టాల్సిన పని లేదు అని ఇటువంటి బెనిఫిట్స్ వస్తాయని తెలిస్తేనే ఎవరైనా పరిశ్రమలైనా పెడతారు, ఎవరైనా హోటళ్ళైనా కడతారు, ఎవరైనా హాస్పిటల్ అయినా కడతారు, ఎవరైనా స్కూల్స్ అయినా కడతారు, ఎవరైనా వేరైనా వ్యాపారం చేసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా